ముందుగా గరికపాటి నరసింహరావు గారు ప్రముఖ ఉపన్యాసకులు. వారి గురించి మీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచానికి అంతా తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. రామారావు గారి అభిమాని వారు. రామారావు గారు వీరి అభిమాని కాదు, నాకు తెలియదు, కానీ వీరు మాత్రం రామారావు గారి అభిమాని. నేను కూడా రామారావు గారి అభిమానే, కానీ వీరికి కూడా అభిమాని. నేను ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటాను సార్. మిమ్మల్ని ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొస్తున్నారు. మీలాంటి వ్యక్తుల్ని ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ గారు చూశారు మీరు. వీరు కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని. సినిమా వ్యాపారస్తులు, నిర్మాత, నాకు మంచి స్నేహితులు మొదటి నుంచి కూడా, 83 నుంచి కూడా. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామారావు గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. నేను చాలాసార్లు అతను ఎందుకు లైక్ చేస్తానంటే, రామారావు గారిని మనం మొదటి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పాత్రల్లో చూసాం. కానీ రామారావు గారిని డిఫరెంట్గా చూపించిన వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు. ఎందుగా మాట్లాడాలని మాట్లాడడం మీకు అర్థమైందా? అతను నిర్మాతగా అతను ఒక ప్రయోగం చేశారు. రామారావు గారు కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేస్తారని అందరూ అనుకున్న టైంలో అతనితో సినిమా తీశారండి. అతను ఆ సినిమా ఏంటంటే ఎదురులేని మనిషి. చూశారు ఎవరన్నా? అప్పటి వరకు రామారావు గారు చేసిన పాత్రలకు భిన్నంగా రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా తీసి బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు. పబ్లిక్ ఆశ్చర్యపోయారు, రామారావు గారు ఈ వేషం వేశారా అని. అప్పుడు మేము 10th క్లాస్ చదువుకుంటూ ఉంటున్నాం మేము. తర్వాత యుగ పురుషుడు. ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్నాం రామారావు గారు యుగ పురుషుడు అనుకుంటున్నాం. ఆ రోజుల్లో యుగ పురుషుడు అని టైటిల్ పెట్టి రామారావు గారితో సినిమా తీసినట్టు వ్యక్తి అశ్విని దత్ గారు. అటువంటి వ్యక్తులు అభిమానం ఉండొచ్చు, అభిమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం గొప్పతనం. అలాగే వైవిఎస్ చౌదరి గారు, ఇతను సినిమా నిర్మాత, మంచి సినిమాలు తీశారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతను రామారావు గారు చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి కూడా రామారావు గారు అంటే అభిమానం. ఇప్పుడు మన సత్యనారాయణ గారు వాళ్ళు అభిమాన సంఘాలు లాగంటూ ఆ రోజుల్లో చౌదరి గారు కూడా అభిమాన సంఘాల్లో పనిచేసి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాలో రామారావు గారి కుటుంబాన్ని హైలైట్ చేస్తూ అనేకమైన సినిమాలు తీసినటువంటి వ్యక్తి చౌదరి గారు.